ఏంటి బా తాగుతావా? అవుతా బావా. మనోడు కూడా తాగుతాడు కదా. నేను కూడా తాగుతా అన్న, ఇద్దరం కలిసి తాగుతాం అన్న. ఇప్పుడు ఎమ్మటే వస్తాడు. ఏం ఉత్సాహం అండి, పనికిమాల ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏంటి బావా ఏం మాట్లాడుతుంది ఈవిడ? ఏంటి బావా అప్పుడు టచింగ్ కూడా తెచ్చేసావా? బావ మందు పంపిస్తా అన్నాడుగా. ఇదేంటి బావా టీ తీసుకొస్తుంది? ఓకేనా? వెళ్ళమ్మా, కుమ్మేసేయండి, తాగేసేయండి, ఇద్దరు తాగేసేయండి. ఓకే. నేనప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఏదైనా దొరకదు అన్నా, ఏ వస్తువైనా ధర పెరుగుతుంది అన్నా ధనవంతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా దాన్ని సాధించగలరు. కానీ సామాన్యులకి అలా కాదు. వాళ్ళు ఏదైనా ధర పెరుగుతుందన్నా దొరకదు అన్నా ముందస్తు జాగ్రత్త కింద ముందుగానే ఉంటారు వాటిల్లో. అలాగా జాగ్రత్త పడిన ఒక ముగ్గురు మన ముందే ఉన్నారు. నమస్తే సార్, రేపటి గురించి మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? అంటే వారం రోజుల్లో వెండి ధర పెరుగుతుందని తెలిసి ఈ రోజే మా ఆవిడకు వెండి పట్టీలు కొనిపెట్టా. నమస్తే సార్, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు రేపటి గురించి? 10 రోజుల్లో తుఫాన్ ఉందని చెప్పారని ముందుగానే 10 కేజీలు ఉల్లిపాయలు ఇంట్లో పెట్టించా. నమస్తే సార్, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు భవిష్యత్తు గురించి ఆలోచించి? రేపు గాంధీ జయంతి కదమ్మా, ముందు జాగ్రత్త. దీన్ని ఏమన్నది, సన్నాస దరిద్రుడా? ఏ బాబు ఇలా రా. ఏంటి సార్? ఇదిగో వెళ్ళి టిఫిన్ చేయి. డబ్బులు ఇచ్చే బదులు మన ఇంట్లో పనికి పెట్టుకోవచ్చుగా. ఏ బాబు ఒకసారి ఇలా రమ్మ మాట. మా ఇంట్లో పని ఉంది, ఏమన్నా పని చెబితే చేస్తావా? నేనెందుకు పని చేస్తానండి, బిల్డింగ్ మాదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి 50 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా.